హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో తాను ప్రచారం నిర్వహిస్తుంటే అసదుద్దీన్ ఓవైసీ ఫ్రస్ట్రేషన్ గా ఫీల్ అవుతున్నారని బీజేపీ అభ్యర్థి మాధవీలత ఎద్దేవా చేశారు. 40 ఏళ్ల పాటు ఓల్డ్ సిటీలో రాజకీయం చేసిన ఓవైసీ కుటుంబం అభివృద్ధిని మాత్రం గాలికి వదిలేసిందని మండిపడ్డారు. పాత బస్తీలో పాదయాత్ర చేస్తుంటే అనేక సమస్యలు దృష్టికి వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు ఒకసారి అవకాశం ఇస్తే అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తానంటున్న మాధవీలతతో మా ప్రతినిధి అజయ్ ఫేస్ టు ఫేస్. దేశంలోనే పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి నియోజకవర్గం హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం. ఈ పార్లమెంట్ నియోజకవర్గం పైన నుండి ఓవైసీ పైన బీజేపీ నుండి పోటీ చేస్తున్నటువంటి మాధవీలత ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆమెను అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎలా సాగుతుంది ఓల్డ్ సిటీలో మీ ప్రచారం? అద్భుతంగా జరుగుతోంది, దద్దరిల్లేటట్టు జరుగుతోంది, సూపర్గా జరుగుతోంది. కానీ ఇక్కడ బీజేపీలో ఉన్నటువంటి లోకల్ క్యాడర్ను మీరు కలుపుకొని పోవట్లేదు, ఇండివిజువల్గా వెళ్తున్నారన్న ఒక చర్చ, ఒక విమర్శ కూడా పార్టీలో ఉంది. దీన్ని ఎలా చూస్తారు? దాన్ని ఎలా చూస్తానంటే, నా వెంట తిరుగుతున్నప్పుడు, నేను పాదయాత్ర చేస్తున్నప్పుడు చూస్తే మీకు నా పక్కన కన్వీనర్లు కనిపిస్తారు, మీకు కార్పొరేటర్లు కనిపిస్తారు, డివిజన్ అధ్యక్షుడు కనిపిస్తాడు, పోలింగ్ బూత్ అధ్యక్షులు కనిపిస్తారు. రాజాసింగ్ అనిపించలేదు ఈరోజు పాదయాత్రలో పోయేటప్పుడు ఆయన కార్వాను, మలక్పేట అవన్నీ ఎందుకు తిరుగుతాడు? ఆయన గోషామాలు ఇంకా మొదలు పెట్టలే. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంది, ఏ సెంటర్లో ఎక్కడ తిరుగుతుంటే వాళ్ళు అక్కడ వచ్చి అది తిరుగుతారు. రాజాసింగ్ పార్లమెంట్ ఇన్ఛార్జ్గా ఉన్నారు. ఒక్కొక్క 8 మంది ఎమ్మెల్యేలకు 8 పార్లమెంట్ నియోజకవర్గాలకు ఇన్ఛార్జ్లో పేపారు. అందులో భాగంగా హైదరాబాద్ ఇన్ఛార్జ్ అయినా, కానీ ఇప్పటి వరకు మీకు టికెట్ ప్రకటించిన నాటి నుండి ప్రచారం నడుస్తుంది, అయినా ఎక్కడ కనబడట్లేదు ఆయన. నిన్న రాజాసింగ్ గారు చేసిన యాత్రనే కదయ్యా శ్రీరామనవమి ముందు మేము బయలుదేరినా వెనక ఆయన వచ్చిండు. అంతే, కలిసిమెలిసి పనిచేసేటప్పుడు రకరకాల పద్ధతులు ఉంటాయ్యా. ఎక్కడ మీరు కలిసి మాట్లాడినట్టు కలిసినట్టు ఎక్కడ లేదు అసలు. ఎందుకు ఎవరికైనా మేము ఎందుకు ప్రూవ్ చేయాలయ్యా? ఏమవసరం? అంటే కలుపుకొని పోవట్లేదు అనడానికి ఇది ఒక నిదర్శనం కాదా? ఏమీ కాదు. వాళ్ళ భార్యకు కూడా నేను మాట్లాడడం జరిగింది. ఈసారి స్త్రీ శక్తి ఐక్యం అవ్వాలని ఒక ఆలోచనలో ఉన్నాం మేము. ఒక వీడియో నిన్నటి నుండి ఒక వైరల్ అవుతుంది. ఒక మసీద్ మీకు ఒక విల్లును ఎక్కుపెట్టినటువంటి విజువల్ వైరల్ అవుతుంది. దీనిపైన కొంత ఓవైసీ కూడా కౌంటర్ చేసినట్టుంటారు. దీనికి మీ సమాధానం ఏ విధంగా ఉండదు? నేను ఆయన ఇష్టం వచ్చినట్టు నోటుకు వచ్చినట్టు మాట్లాడితే నేను మాట్లాడాను. నేను వీడియో టు వీడియో చూపిస్తాను. ఇది చూడండి, ఈ వీడియో మీరు ప్యాన్ చేసుకోండి. దీని మీద శ్రీరామనవమి రోజు రామచంద్రుడు అంటే రామబాణం అంటే మనం రామబాణం ఆ రోజు గాలిలోకి సంధించడం ఏంటంటే ఇప్పటి నుంచి దేశంలో కష్టాలు ఉండకూడదు అని. ఇక్కడ ఏడనైనా మీకు మస్జిద్ కనిపిస్తోందా అసలు? ఇక్కడ అసలు అక్కడి నుంచి తీసుకొచ్చి దాన్ని టర్న్ చేసి ఒక పాతబడ్డ బిల్డింగ్కి ఎండ్ చేసిన నేను అది. దీనికి వాళ్ళు ఇష్టం వచ్చాడు మార్ఫింగ్లు చేసినారో, ప్యాన్ చేసుకున్నారో, ఏం చేసినారో మనకు తెలియదు. అంటే ఆయనకి ఇంకా జీవితాంతము నిజము న్యాయంతో పనిచేసే అలవాటు లేనట్టుంది ఆయనకి. అందుకే ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు, ఇష్టం వచ్చినట్టు రెచ్చగొడతాడు, ఇష్టం వచ్చిన వీడియోలు తనకు కావాలని తాను తిప్పుకుంటాడు. అంటే రెచ్చగొట్టే విధంగా ఆ వ్యవహారాల శైలి ఉన్నదనేది ఒక చర్చ. ఎవరి మధ్యలో ఉంది ఆ చర్చ? ఎవరి మధ్యలో ఉంది చర్చ? అసదుద్దీన్ చెప్తే చర్చ అయిపోతుందా ఇక్కడ? శ్రీరామనవమి రోజు రామచంద్రుడి గురించి మేము పాటలు పాడుకుంటూ పోతే ఇప్పుడు నీకు యాత్ర తీస్తారు, అలా రాముడి వేషం వేసుకొని గింత పిల్లలు సీతమ్మ వేషాలు వేస్తారు, ఆడు బాణం పట్టుకుంటాడు, కథమైపోయినా. ఇంకా సోషల్ మీడియాలో ఉన్నంత వ్యవహారం మీ ప్రచారం క్షేత్రస్థాయిలో లేదు. ఇక్కడ అంతా సోషల్ మీడియాలో నడుస్తుంది, క్షేత్రస్థాయిలో ఆ స్థాయిలో ప్రచారం నడవట్లేదు అనేది పార్టీలో జరుగుతున్నటువంటి చర్చ. మీది సమానం ఏం చెప్తారు? పార్టీలో ఎవరు చెప్తారా? నిన్ను పిలిచి స్పెషల్గా మా టైం నీ దగ్గర ఎక్కువ ఉందో వాళ్ళ దగ్గర ఎక్కువ ఉందో అర్థమైతే లేదు. రోడ్ల మీద రోజు తిరుగుతున్నది ఎవరు? ఈ పార్టీ పేరు చెప్పి అనవసరంగా ఇలాంటి బద్నాం చేయకండి. నేను చెప్తున్న పార్టీలు ఎవరు అంటలేరు. కనీసం ఇంకెట్లయిపోయిందంటే మా పార్టీ వాళ్ళు, అమ్మా నీ పాదయాత్రలో టైం పెడుతున్నావు, నువ్వు ఒక్క నిమిషం వచ్చి మాట్లాడు తల్లి అని అంటారు. అందుకు వచ్చిన ఈరోజు నేను ఇంకా ఇది మనం చూసుకోవచ్చు. మొత్తంగా మార్పు కావాలంటే బీజేపీకి ఓటేయండి, 40 ఏండ్ల రాజకీయాలను పక్కన పెట్టి బీజేపీకి ఓటేసి ఒక అవకాశాన్ని ఇవ్వండి అంటూ కూడా హైదరాబాద్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి మాధవీలత కోరుతున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. కెమెరామెన్ సదనంతో అజయ్, 10 టీవీ.